వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు ఏపీ సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే ఆ దాడి ఆయనే చేయించుకున్నారని డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. పనిలో పనిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైన అవాకులు చవాకులు పేలారు. దస్తగిరి వాంగ్మూలాన్ని వల్లవేస్తూ విషం కక్కారు. తనకు అలవాటైన రీతిలో అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనను చంద్రబాబు నిస్సిగ్గుగా వక్రీకరించేందుకు యత్నించారు. వైఎస్ జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారంటూ అసత్య ఆరోపణ చేశారు. ఈ కేసులో నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను హత్య చేసేందుకే దాడికి పాల్పడ్డాడని కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. 2019 జనవరిలో న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది. ఈ దాడి జరిగినప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావు పనిచేస్తున్న విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి. 2014 ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. టీడీపీ నేత అశోక గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడే విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్ట్ హర్షవర్ధన్ చౌదరికి దక్కింది. నేర చరిత్ర ఉన్న జానుపల్లి శ్రీనివాసరావు పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొంది హర్షవర్ధన్ చౌదరి రెస్టారెంట్ లో ఉద్యోగిగా చేరడం వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉంది. ఇదంతా పరిశీలిస్తే వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంలో టీడీపీ కుట్ర ఉన్న విషయం స్పష్టమవుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్ పై దుష్ప్రచారానికి తెగబడ్డం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా వాస్తవాలను మరుగున పరిచేలా చంద్రబాబు పాత కుట్రకు సరికొత్తగా తెరతీశారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేక హత్య వెనుక వివేక కుటుంబ సభ్యులు టీడీపీ పెద్దల పాత్ర ఉందన్నది సుస్పష్టం. కానీ వైఎస్ వివేకాను చంపానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా చేసి అతనితో వైఎస్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయించడం వెనుక కుట్ర ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. బెంగళూరులో సెటిల్మెంట్ ద్వారా వచ్చే 40 కోట్ల రూపాయల కోసమే వైఎస్ వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య చేస్తే తనకు 5 కోట్లు ఇస్తానని చెప్పి అడ్వాన్స్ గా కోటి ఇచ్చారని కూడా చెప్పాడు. కానీ అవన్నీ అవాస్తవాలని సిబిఐ దర్యాప్తులోనే వెల్లడైంది. అసలు బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నది లేనేలేదని సిబిఐ నిర్ధారించింది. ఇక వైఎస్ వివేక హత్యకు 2 రోజుల ముందు కూడా దస్తగిరి నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడినట్టు వెల్లడైంది. తనకు 2,000 అప్పు ఇప్పించమని తన స్నేహితుడైన సునీల్ యాదవ్ కు దస్తగిరి పంపిన వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి. అలాంటి దస్తగిరి అప్రూవర్ గా మారగానే అతని జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు అతని కేసును వాదించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధార్థ లూత్రా వంటి ఖరీదైన న్యాయవాదులు వస్తున్నారు. కళ్ల ముందే అన్నీ కనిపిస్తున్నా దస్తగిరి ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు ఆయన ముఠా వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం.